అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నమస్తే రోజ్ గార్డెన్. ఈరోజు నేను ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పానండి, ప్రతి ఆడపిల్లలు ఉన్న ఇంట్లో ఈ మొక్క పెట్టాలని. దీన్ని కొంతమంది గంధకచ్చూరాలు అంటున్నారు, కొంతమంది ఇంకేదో అంటున్నారండి. నాకైతే పేరు తెలియదు అని చెప్పాను అప్పుడే. అందుకనేసి ఈ దుంపలు అయితే ఈరోజు హార్వెస్ట్ చేస్తున్నానండి. దీంట్లో అంతా గడ్డి కూడా మొలిసింది, మొత్తము గడ్డి కూడా తీసేస్తాను. మట్టి చూడండి ఎంత బాగుందో. అయ్యో, ఇలా కాకర చెట్లు కూడా మొలిచినాయిగా. ఇలా కాకర చెట్లు కూడా మొలిచినాయండి. దుంపలు అయితే నేను తీస్తాను ఇప్పుడు. ఎన్ని దుంపలు వెళ్తాయో కూడా తెలియదు. ఆకైతే ఎండిపోయింది చూడండి. మట్టి ఇట్లా గుల్ల గుల్లగా ఉండాలి. ఎవరో కామెంట్స్లో పెట్టారండి, అది స్మెల్ ఉండదు, మీరు స్మెల్ ఉందని చెప్తున్నారు అంటున్నారు. మట్టి వాసన కూడా, మట్టి కూడా ఎంత మంచి వాసన వస్తుంది. మొత్తం బోర్లు ఇచ్చేద్దాము. ఇదండి ఊరికే పడి మొలుస్తాయి ఇవన్నీ. బోర్లు వా అడుగు వరకు పోయినాయి దుంపలు. యా హ్యాపీ, చాలా హ్యాపీగా ఉంది. ఇదిగో చూడండి దుంపలు చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇది పసుపు అండి. నేను పసుపు కూడా ఒక చిన్న దుంప పెట్టాట్లా. వా 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 ఒక చిన్న దుంప అంతే. ఎంత బాగా వచ్చింది సార్ పసుపు. ఇదిగోండి ఒకటే చిన్నది. ఇందులో పసుపు పెట్టాను, నార్మల్ పసుపు. ఇది ఇదైతే గంధకచ్చూరాలండి అంటున్నారు. గంధకచ్చూరాలనే మాకు. అయ్యో చాలా దుంపలు ఉన్నాయిగా. చూద్దాం ఎంత పెద్ద. ఈ చిన్న చిన్న గంధకచ్చూరం దుంపలు. ఇదిగో చూడండి పైన కనబడుతున్నాయిగా తెల్లగా, ఇవన్నీ గంధకచ్చూరాలండి. కింద దుంపలు ఏమన్నా బాగా లావైనాయో చూద్దాం. వా ఇదిగోండి ఇవే అండి, చిన్న చిన్నగా ఉంటాయి గంధకచ్చూరాలు. గంధకచ్చూరాలు అన్నారు ఇవి. ఇది ఒక పెద్ద దుంప. ఇవి ఇంతే ఉంటాయండి. ఇదిగో గంధకచ్చూరం దుంప చూడండి ఎంత బాగుందో. ఇవి మనం ఎండబెట్టి చక్కగా సున్నిపిండిలో కలిపి స్నానం చేసుకుంటే ఎంత కమ్మటి వాసన అండి. వాయ్ ఎంత పెద్ద దుంపనో. ఇవన్నీ చిన్న చిన్ని. చూడండి ఈ దుంప చూడండి. వా ఎంత బాగుందో అసలు దుంప చూడండి. ఇది గంధకచ్చూరాలు అన్నారు కదండి. ప్రతి ఆడపిల్లలు ఉన్న ఇంట్లో ఉంటే ఇట్లా మనం ఈ పౌడర్ చేసి ఎండబెట్టి దుంపల్ని పౌడర్ చేసి చక్కగా సున్నిపిండిలో కలుపుకుంటే ఎంత మంచి స్మెల్ అండి. సెంట్ కంటే కూడా మంచి స్మెల్ ఉంటుంది. ఇది మట్టి చూడండి, కలుపుకుంటే మట్టి ఎంత స్మెల్ వస్తుంది. నేను ఇవి కడిగి కూడా చూపిస్తాను మీకు. చక్కగా వచ్చాయి ఇవన్నీ దుంపలు చూడండి ఎన్ని దుంపలు వచ్చాయో. చక్కగా ఎంత బాగున్నాయి చూడండి. ఇవి పెద్ద దుంపలు. మళ్ళీ ఇవి నాటుతాను నేను. ఇవి నాటితే మళ్ళీ మొక్కలు వస్తాయి. చూద్దాం ఇంకేమన్నా. ఇదిగో ఇది సేమ్ పసుపు లాగానేనండి. అది రాగానే మళ్ళీ ఎండిపోతాయి. ఏంటో కల్లం పెట్టాను. ఇట్లా ఎంతవరకు వచ్చింది ఏంటి అని తెలియదు. చుట్టూ అయితే చాలా వచ్చినండి అసలు. ఉందో లేదో బ్లాక్ కలర్. గడ్డపార తీసుకొస్తాను.
ఇప్పుడు ఇది కూడా తవ్వి చూస్తాను. ఇందులో నేను కూడా ఉన్నట్టు చూస్తుంటే. తగులుతుంది. ఉంది ఇందులో కూడా ఉంది. ఇది బ్లాక్ అల్లం చూసారండి, ఎంత పెద్ద పెద్ద దుంపలు. ఇది బ్లాక్ అల్లం అండి. ఇది చాలా ఆయుర్వేదిక్ మెడిసిన్ ప్లాంట్ అండి. ఇది చాలా బ్లాక్ అల్లం. ఇందులో మామిడి చెట్టు పెట్టాను, అందుకు భయం వేస్తుంది. ఇంకా ఉంది. ఎంత ఆనందం వేస్తుందో, ఎంత హ్యాపీగా ఉందో. ఇందులో మామిడి చెట్టు ఉందండి, అందుకే నాకు భయం వేస్తుంది. పూతతో ఉంది. చాలా హ్యాపీ ఆనందం. మామిడి అల్లం అండి, నేను పసుపు అనుకున్నాను కానీ మామిడి అల్లం చూడండి. ఇగో ఇవన్నీ ఇంకా సైడ్కి చాలా పెద్దగా అయిందండి చెట్టు అయితే. ఓ బాబోయ్, నేనే షాక్ అసలు. వా, ఎంత హ్యాపీ అండి. మన మిద్ద మీద మనం పండించుకొని తింటే చక్కగా. చూడండి ఎంత బాగుందో అల్లం, మామిడి అల్లం. ఇది చూడండి ఎంత ముదిరిపోయిందో బాబోయ్. ఇది తర్వాత తీద్దాం. చాలా హ్యాపీ అనిపిస్తుందండి. అసలు ఇంత బాగా పండిస్తామని అనుకోలేదు అసలు. ఇంత చక్కగా వచ్చిందో. నేను ఒకటే అండి, మధ్యన పెద్ద గ్రో బ్యాగ్లలో మధ్యన పండ్ల మొక్క పెడతాను. పండ్ల మొక్క పెట్టి చుట్టూ ఇట్లా పసుపు కానీ అల్లం కానీ ఏదైనా వేసుకుంటానండి. ఇదిగో ఈ ఒక్కదానికి చూడు ఎంత మందంగా ఎంత లా ఉందో. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మా మిద్దె తోట మీద వచ్చిన ఈ మామిడి అల్లము ఎంత పెద్ద పెద్ద దుంపలు వచ్చాయో చూడండి. చక్కగా నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. గంధకచ్చూరాలు అయితే అమ్మో చూడండి ఎంత బాగా వచ్చాయో గంధకచ్చూరాలు. చక్కగా పసుపు కూడా వచ్చిందండి నాకు, నార్మల్ పసుపు. ఇది ఎంత బాగా వచ్చింది. మీ అందరూ నాకు ఇంత బాగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందరికీ చాలా హ్యాపీగా ఉంది.